మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం, పౌర్ణమి మరుసటి రోజు, గ్రహణం మరుసటి రోజు గనుక రాత్రి 7 తర్వాత గ్యాస్ స్టవ్ పక్కన ఇది పెడితే చాలు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలు దరిద్ర బాధలు అన్నీ పోతాయి అని, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్రహణం రోజుకే కాదు, గ్రహణం మరుసటి రోజుకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. గ్రహణం మరుసటి రోజున తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. గ్రహణం వలన దిష్టి తగలకుండా ఉండటం కోసం కట్టిన గుమ్మడికాయలు, కలబంద మొక్కలు, పటిక, నిమ్మకాయలు ఇలాంటి వాటి శక్తి పూర్తిగా పోతుంది. కాబట్టి గ్రహణం మరుసటి రోజున దిష్టి గుమ్మడికాయలను, దిష్టి నిమ్మకాయలను, అలాగే దిష్టి కోసం కట్టిన కలబంద మొక్కలను, పటికను తీసివేయాలి. లేకుండా అలాగే ఉంచితే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. ఇక గ్రహణం మరుసటి రోజున గ్యాస్ స్టవ్ దగ్గర ఒక పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కనకవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది. గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాము. దీనివల్ల మనశ్శాంతి కొరవడి ఇంట్లో గొడవలు పడటము, వ్యాపారంలో నష్టం రావటము వంటివి జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దానిని వెలిగించుకోవాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అసలు ఇంతకీ గ్రహణం మరుసటి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ముగ్గురు దొంగలకు ఒక చిలుక 3 ఉపాయాలను చెప్పింది. ఆ ఉపాయాలు ఏమిటో తెలిపే కథను విందాం. ఈ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కిరాతారణ్యంలో 3 వేటగాళ్ళు ఉండేవారు. వారు ముగ్గురు కలిసి ప్రతిరోజు వేటకు వెళ్ళేవారు. వేటాడిన పక్షులు, జంతువులను వారు సమానంగా పంచుకునేవారు. ఒకరోజు వారు ఒక చిలుకను మాత్రమే వేటాడారు. అప్పుడు దీన్ని చంపి మాంసాన్ని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుందాం అన్నాడు వారిలో ఒకడు. దీన్ని మనం పంచటం ఎందుకు? కసాయి వాడికి అమ్ముదాము, వచ్చిన డబ్బులు పంచుకుందాం అన్నాడు రెండోవాడు. వద్దొద్దు, దీన్ని పంజరంలో పెట్టి పెంచుకునే వారికి అమ్ముదాం అన్నాడు మూడోవాడు. ఈ ముగ్గురి సంభాషణ చిలుక విని, ఓ వేటగాళ్లలారా, నన్ను వదిలిపెడితే మీకు సులభంగా డబ్బు సంపాదించే 3 ఉపాయాలు చెప్తాను. వాటితో మీరు హాయిగా జీవించండి అన్నది. వేటగాళ్ళు దానికి సమ్మతించారు. ఇప్పుడు చిలుక ఇక్కడికి దగ్గరలో జమ్మి వృక్షం మీద దొంగలు దోచుకుని దాచిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి తీసుకో, లేకపోతే రేపు రాత్రికి వారు వచ్చి పంచుకుంటారు అని మొదటివాడికి చెప్పింది. వాడు సంబరపడ్డాడు. వెంటనే చిలుకను రెండో వాడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు చిలుక మళ్ళీ ఇలా అంది, ఇక్కడికి కొంచెం దూరంలో ఒక ఇరుకు బాట ఉంది. ఈ బాటలో పొరుగురికి వెళ్ళే ధనవంతులైన వర్తకులు గాడిదలపై సరుకులు వేసుకుని ఒంటరిగా వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళి కత్తి చూపి వారిని దోచుకో. రోజు అదే పనిగా వెళ్లకు, ప్రమాదంలో పడతావు అని హెచ్చరించింది. వాడు ఆనందపడ్డాడు. వెంటనే ఆ చిలుకను మూడో వాడికిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు చిలుక మూడో వాడితో ఇలా చెప్పసాగింది, అడవి అంచున చాలా భూమి ఉంది. నీ శక్తి మేరకు ఆక్రమించుకొని దున్ని సేద్యం చేసుకో. నిన్నెవ్వరూ అడ్డగించరు. వెంటనే కాకపోయినా ఫలితం తప్పక ఉంటుంది.
నీ మిత్రుల కన్నా ఎక్కువ సంపాదిస్తావు వెళ్ళు అని మూడో వాడికి చెప్పింది. వాడికి ఈ ఉపాయం ఏమీ నచ్చలేదు. కష్టపడి వ్యవసాయం చేయాలంటే సోమరులకు ఇష్టం ఉంటుందా? అయినా వాడు చిలుకను వదిలి అయిష్టంగానే వెళ్ళి పోయాడు. చిలుక రివ్వున ఎగిరి తన గూటికి చేరింది. చిలుక చెప్పినట్లుగానే మొదటివాడు దొంగల సొమ్ము దోచుకుని వెళ్ళాడు. ఏడాది గడిచింది. వాడి వైభోగము ప్రవర్తన చూసి రాజా భటులకు అనుమానం కలిగింది. వాడిని రాజు ముందు హాజరుపరచగా వాడు విషయం అంతా చెప్పాడు. రాజుకు వాడి మాటలపై నమ్మకం కుదరక గజదొంగగా భావించి ఉరిశిక్ష వేశాడు. వెంటనే అమలు పరిచారు. రెండో వాడికి దోపిడీ బాగా నచ్చింది. చిలుక చెప్పినట్లు ఎప్పుడో ఒకప్పుడు కాకుండా అదే పనిగా దోపిడీ చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు దోపిడీ చేస్తూ ఉండగా రక్షక భటులకు చిక్కాడు. వారు అతడిని రాజు ముందు ఉంచారు. రాజు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు. వాడు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అడవి అంచున కొంత భాగం బాగు చేసుకుని వ్యవసాయం చేస్తున్న మూడో వాడిని కూడా భటులు రాజు వద్దకు తీసుకువెళ్లారు. అనుమతి లేకుండా అడవి భూభాగంలో వ్యవసాయం చేయటం నేరం కదా, ఎందుకు చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. అయ్యా, నేను గతంలో జంతువులు పక్షులను వేటాడి జీవించాను. జీవహింస నాకు నచ్చలేదు. వ్యవసాయం చేసి పంట పండించి భార్యా బిడ్డల పొట్ట నింపుకోవాలని ఈ పని చేస్తూ ఉన్నాను అన్నాడు. వాడి మాటలకు, కష్టపడే తత్వానికి రాజు ఎంతో సంతోషించాడు. వాడు సేద్యం చేసే భూమికి హక్కు పట్టా ఇచ్చి అనుభవించమని చెప్పాడు. దీంతో వాడు భూమికి యజమాని అయి పెద్ద ఆస్తిపరుడు కావటమే కాకుండా పండించిన పంటను అమ్ముకుంటూ గొప్ప ధనవంతుడు అయ్యాడు. ఆ విషయంలోనికి వస్తే గ్రహణం మరుసటి రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఈరోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే గ్రహణం ఎఫెక్ట్ మొత్తం పోతుంది. ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలేం చేయాలి అంటే ఈరోజు రాత్రి 7 తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకోండి. ఈ పరిహారాన్ని పూర్తిగా చీకటి పడిన తర్వాతే, అంటే రాత్రి 7 తర్వాతే చెయ్యండి. ముందు ఒక గిన్నెను, అంటే స్టీల్, ప్లాస్టిక్, గాజు, ఇలా ఏదో ఒక గిన్నెను అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని ఆ గిన్నెలో 3/4 వంతు ఉప్పును వేయండి. గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు వేయండి. అది లేకపోతే సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ ఉప్పు మీద 2 ఎండుమిరపకాయలు వేయండి. చివర్లో చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. ఉప్పు, ఎండు మిరపకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ అందరి ఇళ్లల్లో ఉంటాయి కనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. చివరిలో ఈ బౌల్ను తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. రాత్రంతా గ్యాస్ పొయ్యి పక్కన ఉంచేసి మరునాడు ఉదయం నిద్రలేచాక ఈ బౌల్ని తీసి దానిలోని ఉప్పును, మిరపకాయలను, పసుపు, కుంకుమలను ఒక క్యారీ బ్యాగ్లో వేసి డస్ట్బిన్లో పడవేయండి. అంటే ఇంటి బయట ఉండే డస్ట్బిన్లో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన గ్రహణం వలన వచ్చిన చెడు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా, దోషాలు కూడా పోతాయి. చెడంతా పోతుంది. రాత్రికి రాత్రే మీ ఇంట్లోని వాతావరణం మారిపోతుంది. కనుక వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం మరుసటి రోజు తప్పక ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.